అనుకున్నారా అమ్మ కాంగ్రెస్ వస్తే? కాంగ్రెస్ వస్తే గిట్లా జరుగుతుంది అనుకుర్రా? అనుకోలేము. వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉండనా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బతికినామయ్యా. ఇంటింటికి నల్ల, ఇంటింటికి రోడ్డు. 6 నెలల కాక ముందుగా రైతు బంధు వేసిండు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గెలిపించిన 1 నెల సుధారాలి. మీ పరిస్థితి ఏందమ్మా? భూమి ఎండిపోతే నీరు సంచెట్లు వేసుకుంటున్నాం. అవి పెట్టుబడి అప్పు తెచ్చి 20,000 అప్పు తెచ్చి ఊరి వేసినాం, వేపించినాం. ఒక మనిషికి 700 కూలి, 7,000 ఎకరం వేపించిన నీరుడు సంచి ఎట్లా వేసుకుంటున్నాం సార్. మరి మాకు తిండికి లేవు. రేవంత్ రెడ్డి గెలిస్తే బాగా వస్తది, నీళ్లు బాగా వస్తది, పింఛని 500 అది గ్యాస్ అంతా చెప్పిండు. ఏం లేదు సార్ మాకు. మళ్ళీ ఆయన ఓట ఎందుకు? ఓట మేము కేసీఆర్ గెలిపిస్తున్నాం. మేడం బొంద చేసినాం. ఏడున్నాయి మేడం? మాకే సాగొట్టింది, మమ్మల్ని అందా సాగొట్టింది. రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందమ్మా? రేవంత్ రెడ్డి మీకు రైతు బంధు వేస్తాడు కదా? ఎన్నడు లేదు. 6 నెలల కాక ముందుగా రైతు బంధు వేసేది కేసీఆర్, దయాకరు. ఇప్పుడు ఈయన వచ్చిన ఇప్పుడు లేవు. కాంగ్రెస్ వచ్చినాక 1 రూపాయి ఒక్క ఏడాదిస్తే పడలే, రూపాయి కూడా పడలే. మరి ఆయన నేను వేసినా గానీ నాకు గుర్తు లేదంటాడు ఎవరు? రేవంత్ రెడ్డి వేయలేడు. రేవంత్ రెడ్డి వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తారమ్మా మీ రైతులు? సీవరి పట్టుకుంటాం. ఇప్పుడు వస్తాడు ఆయన, వస్తాడా ఇప్పుడు? మళ్ళీ మొత్తం నేనే గెలుతా అంటాడు ఆయననా? రాయని